ఒక సాటి భారతీయుడిగా ఇప్పుడు మాట్లాడాలంటే నాకే సిగ్గుగా ఉంది, కానీ మాట్లాడాలి తప్పదు. 18,000 ఫీట్ పైన కార్గిల్ వణికించే చలిలో నిలబడినాడు కెప్టెన్ విక్రమ్ బత్రా. ఒక ఆలివ్ గ్రీన్ దుస్తులు వేసుకొని ఏం చెప్పాడు? ఎద్దిల్ మాంగే మోర్ అని చెప్పేసి అన్నాడు. ఒక పీక్ ని క్యాప్చర్ చేసి పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇంకొక పీక్ దగ్గరికి వెళ్ళాడు, దాన్ని కూడా క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి. ఎందుకు ఫైట్ చేశాడు? రిలీజన్ కోసమా? ఈగో కోసమా? లేదు, ఇండియా కోసం. ఎందుకంటే ఆ ఇండియాలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. మన కోసం చనిపోయాడు. సరే, అతని పక్కన పెట్టండి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఏం చేసినాడు? 26/11 ముంబై అటాక్ లో 14 మంది హోస్టేజెస్ ని కాపాడాడు. చనిపోయినాడు. అవును, ఈ టెర్రరిస్ట్ల బాటిన చనిపోయినాడు. కానీ తన లాస్ట్ వర్డ్స్ ఏంటిదో విన్నారు ఎప్పుడన్నా? డోంట్ కమ్ అప్, ఐ విల్ హ్యాండిల్ దెమ్. పైకి ఎవరు రాకండి, నేను చూసుకుంటాను అన్నాడు. సరే, ఇతన్ని కూడా పక్కన పెట్టండి. కొలనల్ సంతోష్ బాబు పేరు వినే ఉంటారు కదా. చైనీస్ ఆర్మీ గల్వాన్ వ్యాలీలో తనేమి సోషల్ మీడియాలో అరవలేదు రివెంజ్ కోసం. అలా అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద కోప్పడి హేట్ గా రీల్స్ కూడా చేయలేదు. సరే, అలా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో గొడవ పడుతూ ఉన్నాడా? లేదు, తన లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు. ఎవరి కోసం? ఫ్రీడమ్ కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనము ఫైట్ చేస్తున్నాం క్యాస్ట్ కోసం, మనము ఫైట్ చేస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ లో ఒక చిన్న రాంగ్ మెసేజ్ వచ్చిందని చెప్పేసి మనము ఫైట్ చేస్తున్నాం. ఒకరు మనని చెడ్డగా చూశారని చెప్పి. అవును, మనము ఫైట్ చేస్తున్నాం. మన ఫ్యామిలీలో మన అక్కనో చెల్లినో తమ్ముడు ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసినాడు అని చెప్పేసి. ప్రస్తుతం భారతదేశంలో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి బార్డర్ దగ్గర ఆ లెజెండ్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. రెండోది మనము మనలోనే యుద్ధం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి మనం ఎనిమి కదా. సాక్షాత్తు ఆ హనుమంతుడు పుట్టిన భూమి మీద పుట్టాం మనం. కేవలం సీతాదేవిని ఎత్తుకుపోయాడని చెప్పేసి లంకనే గాల్చేసిన హనుమంతుడు. భారతదేశం సైడ్ కన్నెత్తి టెర్రరిస్టులు చూస్తే చాలు, ఎయిర్ ఫోర్స్ గానీ, నేవీ గానీ, ఆర్మీ గానీ ముగ్గురు కాల్చి పాడేస్తున్నారు వాళ్ళని. కానీ మనం మాత్రం మన ఈగోని మాత్రం కాల్చలేకపోతున్నాం కదా. కేవలం 10 రూపాయలు వదులుకోవాలంటేనే 10 సార్లు ఆలోచించే ఈ కాలంలో మన కోసం కొందరు ప్రాణాలు వదులుకుంటున్నారు. వాళ్ళ కోసం కనీసం మన ఈగోని పక్కన పెట్టి అందరం కలిసి కట్టుగా ముందరికి అడుగులు వెయ్యలేమా? ఒక్కసారి మీరే ఆలోచించండి.